జనసేన పార్టీ అంటే అభిమానం ఉన్న కాపు కుల సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ కందుకూరి రాంబాబు, జనసేన పార్టీ టంగుటూరు మండల అధ్యక్షుడిని. నేను మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం, ఫిబ్రవరి 26వ తేదీ నుండి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన విధంగా జనసేన ఉద్యమి కార్యక్రమం మొదలవుతుంది. ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియని 3 భాగాలుగా ఆయన విభజించారు. అదే ఉద్యమిగా, సాధకగా, ప్రదాతగా. ఈ 3 కేటగిరీలో మన కాపు కుల సభ్యులు తప్పకుండా ఏదో ఒక దానిలో పాల్గొని మీరు జనసేన పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి గల కారణం, ఇది కేవలం సభ్యత్వ నమోదు కార్యక్రమం మాత్రమే కాదు. రేపు నిజాయితీతో కూడిన నాయకులు మనం గ్రామ స్థాయిలో రావాలి అంటే ఇప్పుడున్న ఉద్యమి సభ్యుల ద్వారా రేపు మంచి వ్యక్తులని ఎన్నుకుంటారు. అంటే ఎక్కడ రిఫరెన్సులతో కూడిన నాయకులు రేపు నిలబడరు. అందువలన మీరు ఖచ్చితంగా ఈ ఉద్యమి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. గ్రామ స్థాయిలో పార్టీని నడపడం నిజంగా చాలా కష్టం. రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు నిజాయితీతో నిబద్ధతో పార్టీని ఎంత నడుపుతున్నారు అంటే అంత కష్టం గ్రామ స్థాయిలో కూడా నాయకులకు కొంతమందికి ఉంటుంది. దీన్ని మీరు చాలా సహాయకారిగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తాత్కాలికమైన రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చిన వ్యక్తులు కొంతమంది ఉండరు. వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి, సమాజంలో వ్యవస్థలో మార్పుల కోసం జనసేన పార్టీలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. ఎందుకంటే ఈ అసమానతలు, ఈ అన్యాయాన్ని తెగించే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, అంత తెగువ వ్యక్తులు, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు, అంత ధైర్యం గల వ్యక్తులు, అంత రాజకీయం మీద లోతైన అవగాహన ఉన్న వ్యక్తులు, అంత మానవత్వం గల వ్యక్తులు కూడా ఎక్కడో 100కి 100కి ఒకరు పుడతారు. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా మీరందరూ ముందుకు నిలబడాలి. అంటే మేము కులం గురించి చెప్తున్నారు, కుల రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అంటే, కుల ప్రస్తావన లేని రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటారా? పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానాన్ని తీసుకురావాలి అంటే ముందు అసలు మన ఇంట్లో వాడిని మనం గెలిపించుకోవాలి కదా. ఆయనకి మనం సహాయకారిగా ఉండాలి కదా. అందుకనే నేను మన కాపు సామాజిక వర్గాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, బురదలోకి దిగే ఆ బురదను కడగాల్సిందే, తప్పదు. అందుకే ఈ కులాల మధ్యన రాజకీయాన్ని ఏర్పడ్డప్పుడు కులంలో ఉండే మీరంతా సపోర్ట్ చేస్తేనే రేపు కులాలు కలిపే ఆలోచన విధానానికి పవన్ కళ్యాణ్ గారు నాంది పలుకుతారు. అందుకోసం నేను ఈ కుల ప్రస్తావన తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మేము పవన్ కళ్యాణ్ గారికి పనిచేస్తున్నాం కదా, ఆయనకి సహాయకారిగా ఉంటున్నాముగా అంటే రాష్ట్ర స్థాయిలో ఉంటే సరిపోదు. జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో మీరందరూ ఖచ్చితంగా నిలబడాలి. ముఖ్యంగా కొండేపి నియోజకవర్గం నేను టంగుటూరు మండల అధ్యక్షుడిగా ఉన్నాను. సో మీరందరూ కూడా ఖచ్చితంగా నిలబడాలి, సహాయకారిగా ఉండాలి. ప్రజల్లోకి మన జనసేన పార్టీ సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఇది మీకు రాజకీయ అనుభవం ఉందా, మీరు నిజాయితీతో ఉన్నారా అంటే, నాకు ఖచ్చితంగా రాజకీయ అనుభవం చాలామంది నేను చెప్పలేకపోవచ్చు, ఇంతకుముందు తెలియజేయకపోవచ్చు. 2010లోనే 11 ఆ మధ్యలోనే నేను మన జయప్రకాష్ నారాయణ గారి పార్టీ, లోక్సత్తా పార్టీకి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొంతకాలం పనిచేశాను. దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఆ సమయంలోనే టంగుటూరికి నేను చాలా మంచి కార్యక్రమాలు కూడా చేశాను. కానీ ఆ సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా నేను బహిర్గతం చేయలే. ఎందుకంటే మేమంతా స్పిరిచువాలిటీ నుంచి వచ్చిన వ్యక్తం. పని చేయటం వరకే పని, కానీ ఆ ప్రతిఫలం మీద ఆశించి మేము పని చేయము. ఆ విధంగా మేము జీవనం సాగించిన వాళ్ళం. మీరందరూ కూడా పార్టీకి ఇంకా బలోపేతం చేయాలి అంటే చిన్న చిన్న
తప్పుదాలు ఏదైనా ఉంటే తెలియచేయండి, మేము మార్చుకుంటాం. అన్నీ మేమే చెప్పాలి, చేయాలి అంటే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పెద్దన్న బాధ్యతను మీ భుజస్కంధాల మీద వేసుకొని మీరు నాయకత్వాన్ని అందిపుచ్చుకోండి. ఎవరైనా మీలో ప్రదాతగా ఉండాలనుకున్నా, లేకపోతే సాధకగా పనిచేయాలనుకున్నా, నాయకత్వాన్ని మేము తీసుకోవాలనుకుంటున్నా, నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాలు జయప్రకాష్ నారాయణ గారు వెళ్ళిపోయిన తర్వాత నేను బిజినెస్ చేసుకున్న సమయంలో మన మేడా రమేష్ నాయుడు గారు నన్ను ఆహ్వానించారు పార్టీలోకి. ఆయన నాకు రాజకీయ వేదికని మన జనసేన పార్టీలో కలిగించారు. నేను అప్పటి నుండి కూడా నా శాయశక్తిలా ఉన్నంత వరకు నేను జనసేన పార్టీకి నిబద్ధతతోనే పనిచేశాను. ఎప్పుడు కూడా ఎక్కడ ఒక అవినీతి కానీ ఏదన్నా చిన్న తప్పిదం కూడా ఉండకుండానే నేను ఇప్పటిదాకా వచ్చాను, ఉంటాను కూడా. ఇదే విధంగా మీరందరూ కూడా మేము ఏదైనా తప్పులు ఉంటే మాకు తెలియచేయండి, మార్చుకుంటాం, ముందుకెళ్దాం. కానీ అందరం కలిసి ఉందాం. ఎందుకంటే రాజకీయ వ్యవస్థను మార్చకుండా సమాజంలో మార్పు రాదనేది పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్మారు. మేము మా ఎక్స్పీరియన్స్లో మేము రాజకీయాలు చూసిన విధానంలో నాకు తెలిసినది కూడా అదే. ఏ వ్యవస్థ అయినా సరే రాజకీయం నుంచే వస్తుంది. సో మనం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, మూల సిద్ధాంతాలు మారాలి అంటే, అవి మంచిగా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ రాజకీయాన్ని అనిపించుకోవాలంట. అంటే అలాంటి నాయకుడి చేతిలో ఉంటేనే రాష్ట్రం చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందుకని మనమందరం మన జనసేన పార్టీని బలోపేతం చేద్దాం. దయచేసి మీ సహాయ సహకారాలు మీరు ఏ రూపంలో ఏ విధంగా పార్టీ నాయకత్వాన్ని అందిస్తూ ఉన్నా మేమంతా కూడా మీకు స్వాగతిస్తామని మీ అందరూ తెలియజేసుకుంటూ నమస్కారం.